అనుదిన నిత్య జీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మనమందరము దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను సంపూర్ణంగా గైకొన బద్ధులమై ఉన్నాం. వ్యభిచరింపవద్దని చెప్పిన దేవుడు నరహత్య చేయవద్దని చెప్పిన గనుక ఒకరు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినలా ధర్మశాస్త్ర విషయంలో అపరాధులవుతారు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అని చెప్పారు. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ, ఈ 2 ఆజ్ఞలో ఇమిడి ఉండటం వలన ప్రతి ఆజ్ఞ ప్రాముఖ్యమైనదే, వాటినన్నిటినీ పాటించవలసినదేనని ప్రభువు చాటి చెప్పారు. కాబట్టి దేవుని ప్రతి ఆజ్ఞను పాటించినప్పుడే పరలోక రాజ్యమునకు వారసులమవుతాం. ఆమెన్, హల్లెలూయా. ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞను ఒకటి కూడా తప్పిపోకుండా పాటించిన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే మనము దేవుని ఆజ్ఞలను గైకొనగలం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. మనమందరము ఇటువంటి కృప కొరకు ప్రార్థన చేసుకుందాము. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు దిగివచ్చిన ప్రభువా, మీకు వందనములు. నమ్మకమైన దాసుల వలె మీరిచ్చిన ప్రతి ఆజ్ఞను గైకొనున్నట్లు మీ కృపను బట్టి అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.